హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. మీకందరికీ లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉన్నాయి కదా! మరి జాబ్ సెర్చ్ చేసేటప్పుడు మీ లింక్డ్ఇన్ హెడ్‌లైన్ ఏమని పెడుతున్నారు? ఓపెన్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, లేదంటే యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ జాబ్, లేదంటే ఇమ్మీడియేట్ జాయినర్, ఇలాంటివి ఏవైనా పెడుతున్నారా? సో, ఇలాంటి కేస్‌లో మీ ఒక ప్రొఫైల్ ఏ రిక్రూటర్‌కి కూడా కనిపించట్లేదు. అవును. దిస్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే ఏ రిక్రూటర్ కూడా ఓపెన్ టు జాబ్, లేదంటే ఇమ్మీడియేట్ జాయినర్, యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, ఇలాంటి కీవర్డ్స్‌తో వాళ్ళెప్పుడు సెర్చ్ చెయ్యరు. అందుకని మీ ప్రొఫైల్ కనిపించే ఛాన్సే లేదు. యెస్. మరి వాళ్ళేం సెర్చ్ చేస్తారు అంటే వాళ్ళు స్కిల్స్ కానీ, ఏవైనా స్కిల్స్ కానీ, లేదంటే మీ క్వాలిఫికేషన్స్ ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా! లైక్ బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ ఆల్ దిస్, లేదంటే రోల్ కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డాటా అనలిస్ట్ ఇలా. ఈ రోల్స్ ఇలాంటి కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తారు కానీ వాళ్ళు ఈ టెక్స్ట్‌తో ఎప్పుడు సెర్చ్ చెయ్యరు. సో దట్ ఈస్ వై యువర్ ప్రొఫైల్ ఈస్ నాట్ గెట్టింగ్ వ్యూడ్ బై ఎనీ రిక్రూటర్. అండ్ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమేం చేశారు, నేను ఈ సర్టిఫికేషన్ చేశాను, నేను ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను, నేను ఈ సెమినార్ అటెండ్ అయ్యాను అని చెప్పేసి పోస్టులు చేస్తున్నారు కానీ అంటే విచ్ ఈస్ నాట్ గివింగ్ యూ ఎనీ అవుట్కమ్, దానిపైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కానీ ఇలా ఆప్టిమైజేషన్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేయట్లేదు. హియర్ ఈజ్ వెన్ యు ఆర్ బీయింగ్ బిహైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు రిక్రూటర్స్ సెర్చ్ చేసే కీవర్డ్స్ అన్ని మీ ప్రొఫైల్లో లేకపోతే మీ ప్రొఫైల్ అనేది లింక్డ్ఇన్ ఐ మీన్ హెచ్ఆర్స్కి కనిపించట్లేదు. అండ్ యు నో వాట్, వాళ్ళు అసలు ఈ టూల్ యూజే చెయ్యరు. వాళ్ళు యూజ్ చేసే సీక్రెట్ టూల్ ఇంకొకటి ఉంది. యునో. సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. హౌ టు ఆప్టిమైజ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ రిక్రూటర్స్ ఏ టూల్ యూస్ చేస్తున్నారు, దాంట్లో మీరు కనిపించాలి అంటే మీరేం చేయాలి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు క్యాంపస్ టు కార్పొరేట్. మనం సాలరీ నెగోషియేషన్స్ వరకు, ఐ మీన్ రెజ్యూమ్ క్రియేషన్ నుండి సాలరీ నెగోషియేషన్స్ వరకు సిరీస్ లాగా వీడియోస్ చేస్తూ వస్తున్నాము. అండ్ దిస్ ఇస్ ద కంటిన్యూయేషన్ వీడియో. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నారు, ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యారు అంటే ప్లీజ్ డూ చెక్అవుట్. నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. And also please subscribe to don't miss on further videos. Okay, so let's get into the video. సో కమింగ్ టు వాట్ రిక్రూటర్స్ రియలీ వాంట్ అంటే వాళ్ళకి సర్చబుల్ కీవర్డ్స్ మీ హెడ్లైన్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ద ఫీడ్ ఇస్ ఫర్ యువర్స్, ఫిల్టర్స్ ఆర్ ఫర్ రిక్రూటర్స్. మీరు ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తారో, మీ అచీవ్మెంట్స్ ఇవన్నీ పోస్ట్ చేస్తారు కదా లింక్డ్ఇన్లో, అవన్నీ యూజర్స్ చూడటానికి. రిక్రూటర్స్కి అంత టైం ఉండదు. మీరు మీ పోస్టులన్నీ కూడా ఏమేమి అచీవ్ చేశారు ఇవన్నీ చూడటానికి వాళ్ళకి టైం ఉండదు. మీరు అంటే ఫిల్టర్స్ పైన ఫస్ట్ ఫోకస్ చేయండి. వాళ్ళు మీ పోస్ట్‌ని చూసి ఇంకేదైనా మీ అచీవ్‌మెంట్‌ని చూసి గెట్ బ్యాక్ అవ్వడం పక్కన పెడితే దట్ ఈస్ రియల్లీ వెరీ రేర్ కేస్ అండి. సో, దానికంటే ఈ ఫీడ్ పైన మీరు పోస్ట్ చేసే కంటెంట్ పైన కంటే ఈ వాళ్ళు సెర్చ్ చేసే ఫిల్టర్స్ పైన, ఆ కీవర్డ్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో, అందులో మీరు ఏం ఇంక్లూడ్ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్కిల్స్, లొకేషన్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, ఏదైనా స్టాండ్ అవుట్ అయ్యే అవుట్‌కమ్ అంటే స్టాండ్ అవుట్ అయ్యేలాగా ఏమైనా అచీవ్‌మెంట్స్ ఉన్నాయి అంటే అవన్నీ కూడా మీ హెడ్‌లైన్‌లో కనిపించేలాగా ఆ హెడ్‌లైన్ అనేది తయారు చేసుకోండి. సో దట్ ఈస్ ది ఫస్ట్ లైన్ రిక్రూటర్స్ గెట్ టు సీ వెనెవర్ దే సెర్చ్ ఫర్ అ రోల్ ఆర్ ఏమంటారు స్కిల్. వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మీ నేమ్ అండ్ మీ ట్యాగ్ లైన్, మీ హెడ్‌లైన్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సో అంత పవర్‌ఫుల్ లైన్‌ని మనం మిస్‌యూజ్ చేసుకుంటున్నాము. అంటే యాక్టివ్‌లీ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, ఓపెన్ టు జాబ్, ఇమ్మీడియేట్ జాయినర్, ఇలాంటివన్నీ పెట్టడం వల్ల వాళ్ళకి మీ స్కిల్స్ ఏంటి, మీ స్పెషాలిటీస్ ఏంటి, మీరు ఏ స్కిల్ అంటే మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వదు. సో, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ వాళ్ళకి కనిపించదు ఇలాంటి టెక్స్ట్‌లు పెట్టడం వల్ల. అది చాలా పవర్‌ఫుల్ లైన్. ఎందుకంటే వాళ్ళు కీవర్డ్స్ పెట్టి సెర్చ్ చేసినప్పుడు కనిపించే ఒక పవర్‌ఫుల్ లైన్. సో, యూ హ్యావ్ టు మేక్ ఐ మీన్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. దాన్ని ఎంత వీలైతే అంత మంచిగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, దాంట్లో మీరు ఇంక్లూడ్ చేయాల్సింది మీ స్కిల్స్. అంటే మీరు లైక్ వాటెవర్ స్కిల్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా! ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి రియాక్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ, జావా స్క్రిప్ట్ ఇలాంటివి ఏవైనా పెడతాము.
ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్కి నోడ్ జేఎస్, జావా ఆర్ డీబీస్, మాంగో డీబీ, ఎస్క్యూఎల్ ఇలాంటివన్నీ పెడతాము. పైథాన్ డెవలపర్ ఉంటారు, వాళ్ళ స్పెసిఫిక్ స్కిల్స్ పెడతాము. లేదు డాటా అనలిస్ట్ ఉంటారు, వాళ్ళ స్పెసిఫిక్ స్కిల్స్. దాంట్లో ఒక టాప్ మోస్ట్లీ యూజ్డ్ మీ రోల్కి మోస్ట్లీ యూజ్డ్ స్కిల్స్ ఒక 2-3 యాడ్ చేయడానికి ట్రై చేయండి హెడ్లైన్స్లో. అండ్ లొకేషన్ అది మీరు మీ ఎండ్లో పెట్టండి. అండ్ అంటే ఒకవేళ వాళ్ళు లొకేషన్ వైజ్గా హైదరాబాద్ అని, లేదంటే బెంగళూరు అని, లేదంటే పూణే ఇలాంటి కీవర్డ్స్ ఎవరైనా సెర్చ్ చేస్తే, అంటే దాంతో సెర్చ్ చేసినప్పుడు కూడా మీరు విజిబుల్ అవ్వాలి అంటే అసలు మీరు ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకుండా మీ హెడ్లైన్లో అన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. స్కిల్స్ ఒకటి ఉండాలి, దట్ ఈస్ ఫర్ షూర్. టాప్ 3 స్కిల్స్ మీ రోల్ స్పెసిఫిక్వి. అండ్ మీ రోల్ ఏంటి, మీరు డాటా ఇంజనీరా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేదా డాటా అనలిస్టా, లేదంటే ప్రాసెస్ అసోసియేటా, ఇలా చాలా రోల్స్ ఉంటాయి. సో ఆ రోల్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ టైటిల్స్ అంటున్నాను, సో అది రోల్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అది కూడా మీరు పెట్టుకుంటే, దట్ ఈస్ ఫర్ ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ. ఎవరికైతే ఐడియా లేదో వాళ్ళ కోసం మరి చెప్తున్నాను. సో ఫ్రెషర్స్కి అయితే వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే మీరు బీటెక్ చేస్తే దానిలో స్పెషలైజేషన్ ఏంటి, మెకానికలా లేదంటే సిఎస్సియా, ఇవన్నీ. లేదంటే ఒక గ్రాడ్యుయేట్ బీఎస్సీ అయితే కంప్యూటర్ సైన్సా, మ్యాథమెటిక్సా, ఫిజిక్సా. సో ఇట్లా మీ స్పెషలైజేషన్ కూడా ఆ పర్టికులర్ లైన్లో కనిపించేలాగా చూడండి. ఓకే. సో ఇట్స్ రియలీ వెరీ పవర్ఫుల్ లైన్, ఎందుకంటే సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూటర్కి ఇంప్రెషన్ తెచ్చే లైన్ అదే. దాన్ని మాత్రం ఎంత వీలైతే అంత బెస్ట్గా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇంకొకటి, కమింగ్ టు నెక్స్ట్ థింగ్. సో ఇప్పుడు మనం చూసాము స్కిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలని. అండ్ అవి ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఎలా యాడ్ చేయాలి అంటే, హియర్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ మీకు చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను. టార్గెట్ రోల్, కోర్ స్కిల్ 1, కోర్ స్కిల్ 2 అండ్ అవుట్కమ్. ఈ ఫార్ములా యూస్ చేయండి. మీరు ఒకవేళ కొంతమంది సర్చ్ చేసి ఉంటే మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది హౌ టు డూ ఇట్ అని చెప్పేసి. ఎగ్జాంపుల్ చూస్తే పైథాన్ డెవలపర్, ఒక పైథాన్ డెవలపర్ రోల్ కోసం చూస్తున్నట్లయితే ప్రెసెంట్ ఉన్న రోల్ ఏంటి, ఎస్క్యూఎల్ అండ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళ పర్టికులర్ స్కిల్స్ ఏంటి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అండ్ అవుట్కమ్ అంటే 5+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. సో ఇవి ఇలాంటి అవుట్కమ్ అంటే, నేను అవుట్కమ్ అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి ఇక్కడ ఒకటి యాడ్ చేశాను. సో ఇలాంటివి ఏవైనా మీరు స్పెసిఫిక్గా చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో యూజ్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ అనమాట. మీరు మీ హెడ్లైన్ పెట్టేటప్పుడు ఇలా పైప్ సింబల్తో సపరేట్ చేసి మీ రోల్, మీ టాప్ 3 ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్, అంటే మీరు ఫ్రంట్ ఎండ్కా, బ్యాక్ ఎండ్కా, లేదంటే ఇంకేదైనా డొమైన్ కోసం చూస్తుంటే ఆ పర్టికులర్ రోల్కి సంబంధించిన టాప్ 3 స్కిల్స్ ఇలా పైప్ సింబల్తో సపరేట్ చేసి, అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీరు బీటెక్ స్టూడెంటా, బీఎస్సీయా, ఎంబీఏనా, లేదంటే ఇలా మీ స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఒకటి. అండ్ దిస్ అవుట్కమ్ ఇస్ అప్ టు యూ. అంటే మీకు ఒకవేళ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటి అచీవ్మెంట్స్ ఏమైనా ట్యాగ్ లైన్లో పెట్టేలాగా ఏమైనా ఉన్నాయి అంటే, లైక్ కొంతమందికి ఉంటుంది కదా, లైక్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సంథింగ్, అంటే మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ తీసుకున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే, అంటే రేర్ సర్టిఫికేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అది యాడ్ చేయండి. లైక్ వాట్ ఎవర్, మీరు ఏదైనా కోర్స్ చేశారు లేదంటే దేనిలో అయినా స్పెషలైజేషన్ చేశారు, అలాంటివి ఏవైనా అవుట్కమ్ కింద మీరు లాస్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి, విచ్ యాడ్స్ లైక్ యునిక్నెస్ టు యువర్ ప్రొఫైల్. మీరు మీ పర్టికులర్ రోల్ స్కిల్స్తో పాటుగా ఇలాంటి అచీవ్మెంట్కి సంబంధించింది ఏదైనా ఒక కీవర్డ్ యాడ్ చేస్తే ఇట్ యాడ్స్ యూ మోర్ స్పెషాలిటీ అండ్ యునిక్నెస్ ఫర్ యువర్ ప్రొఫైల్ అనమాట. సో హ్యాస్ ఐ టోల్డ్ యూ, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్రమ్ నౌ. యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎస్సీఓ ఫ్రెండ్లీ అయితే కాదు. ఎస్సీఓ అంటే మీకు అంటే మీ సర్చ్ ఇంజిన్కి స్పెసిఫిక్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అది కదా. సో హెడ్లైన్లో ఇలాంటి యాక్టివ్లీ రిక్రూటింగ్ అని కానీ, ఐఎమ్ సారీ, యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అని కానీ, లేదంటే ఇమీడియట్ జాయినర్ అని కానీ, ఇలాంటివి అయితే అస్సలు పెట్టకండి. మీ రోల్, స్కిల్స్ అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ సమ్ అవుట్కమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, అది ఈ పర్టిక్యులర్ స్ట్రక్చర్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో దీనికి కావాల్సిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీ స్పెసిఫిక్ రోల్కి ఎలా పెట్టాలి అని మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కానీ, మీరు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ రోల్, మీరు ఏ రోల్ కోసం
కోసం చూస్తున్నారు అండ్ మీ స్కిల్స్ నాకు కమెంట్స్లో పింక్ చేయడానికి ట్రై చేయండి. ఐ ట్రై టు మేక్ అ గుడ్ హెడ్లైన్ అవుట్ ఆఫ్ దెమ్. ఓకే, అది మీకు కమెంట్లో నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీ స్కిల్స్ని బట్టి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు డూ ఇఫ్ యు ఆర్ రియలీ కన్ఫ్యూజ్డ్ హౌ టు డూ ఇట్. అంటే ఫ్రెషర్స్ కోసం స్పెషల్లీ చెప్తున్నాను. ఇది ఎలా నేను నా పర్టికులర్ రోల్స్కి నేను ఎలా పెట్టాలి అని మీకు ఒకవేళ డౌట్ ఉంది, కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా నాకు కమెంట్స్లో పెట్టడానికి ట్రై చేయండి, మీ స్కిల్స్. ఐ ట్రై టు క్రియేట్ అ గుడ్ headline out of it. Okay, so this is what about the యాక్టివ్లీ రిక్రూటింగ్ ఇలాంటివి పెడితే ఏమవుతుంది అని అయితే మనం చూసాము. అండ్ ఈ ఫార్ములా అయితే యూ హ్యావ్ టు ఫాలో టు గెట్ విజిబిలిటీ. ఒకవేళ రిక్రూటర్ సర్చ్ చేసినప్పుడు మీ పర్టికులర్ రోల్స్లో మీ ప్రొఫైల్ కనిపించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాటర్నే ఫాలో అవ్వాలి. అండ్ దీంట్లో మీ టాప్ 3 స్కిల్స్ ఇక్కడ ఎన్ని పాసిబుల్ అవుతాయి అన్నీ, బట్ మీరు ఫర్ షూర్ నాకు ఇందులో మంచి గ్రిప్ ఉంది, ఐ హ్యావ్ టు యాడ్ దిస్ ఇన్ మై హెడ్లైన్ అన్న అలా కాన్ఫిడెన్స్ ఉన్న స్కిల్స్ ఏవి ఉన్నా కానీ అవన్నీ కూడా మీరు మీ టైటిల్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో యా, దిస్ ఇస్ అబౌట్ దిస్ కరెంట్ స్లైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఇంకొకటి మనం ఎక్కువగా ఫోకస్ చేయంది సెక్షన్ ఉంది ఏంటి అంటే అది స్కిల్ సెక్షన్. మనకి లింక్డ్ఇన్ 50 స్కిల్స్ యాడ్ చేసుకునే స్కోప్ ఇస్తుంది, బట్ మనం దాంట్లో మనకి తెలిసిన కొన్ని పర్టికులర్ స్కిల్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాము, మిగతావి ఆ మిగతా స్పేసెస్ అన్నీ ఎంప్టీగా వదిలేస్తున్నాము. ఇక్కడ కూడా మనకి అంటే స్టాండ్ అవుట్ అయ్యే లేదంటే మనకి సెర్చ్లో మీ పేరు కనిపించే ఛాన్సెస్ పోతున్నాయి. ఓన్లీ 5 ఆర్ 6 స్కిల్స్ యాడ్ చేసి మిగతా ఏవైతే 45 to 46 స్పేసెస్ ఎంప్టీగా వదిలేస్తున్నారు. అక్కడ కూడా మీరు మీ స్కిల్స్ కాకుండా మీకు తెలిసిన అప్రోచెస్ లేదంటే నాలెడ్జ్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏవైనా ఉంటే యాడ్ చేయొచ్చు. ఇది మీరు యాక్చువల్లీ దీంట్లో కేటగరైజ్ చేయండి. అంటే నేను ఏం మాట్లాడుతున్నాను ఇప్పుడు, టెక్నికల్ స్కిల్స్ అనేవి సెపరేట్, ఇంకొకటి ఇండస్ట్రీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం డిఎస్ఏ నేర్చుకుంటాం కదా, డిఎస్ఏలో ఒక అరే ఉంటుంది, అరేని మనం సార్ట్ చేస్తాం. సారీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ నాన్ టెక్నికల్, బట్ నేను అప్రోచ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఒక అరే ఉంటుంది, అరేని మనము సార్ట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ వాడతాము. అంటే బబుల్ సార్ట్ చేస్తున్నామా, క్విక్ సార్ట్ చేస్తున్నామా, లేదంటే ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సార్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఆ ఆల్గరిథమ్స్ వచ్చేసి ఏవేవి అంటే ఇవి మనం డిఎస్ఏ ఇవన్నీ వచ్చేసి ఒకవేళ అంటే ఇది సపరేట్ స్కిల్ అనుకుంటే దాంట్లో మనం యూస్ చేసే అప్రోచెస్ కూడా ఒక కైండ్ ఆఫ్ సర్చబుల్ కీవర్డ్సే అవుతాయి మీకు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే మీరు ఒకవేళ పైథాన్, ఎక్సెల్, ఎస్క్యూఎల్ ఇక్కడ కొన్ని స్కిల్స్ రాసాము కదా, మాన్యువల్ టెస్టింగ్, ట్యాబ్లు, పవర్ బిఐ ఇలా స్కిల్సే కాకుండా మీకు తెలిసిన ఇండస్ట్రీ స్పెసిఫిక్ అప్రోచెస్ ఏమైనా ఉంటే కూడా లేదంటే మెథడాలజీస్ మీకు ఏమైనా తెలిస్తే కూడా ఆ మిగతా స్పేసెస్లో ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ మీరు ఎలాంటి స్కోప్ ఉన్నా ఏ కీవర్డ్తో సెర్చ్ చేసినా కానీ మీ ప్రొఫైల్ కనిపించే ఆప్షన్ ఉంటుంది. అంటే అంటే స్కోప్ పెంచుకుంటారు. ఒకవేళ మీరు ఈ 5 స్కిల్స్ యాడ్ చేసి ఇంకేదైనా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎస్డిఎల్సి, అజైల్ మెథడాలజీ ఇలాంటి టర్మ్స్ ఉన్నాయి కదా, సో వీటితో సెర్చ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ కనిపించకపోవచ్చు, బట్ ఆ స్కిల్ మీకు ఐడియా ఉండొచ్చు. అలా అంటే హియర్ ఈజ్ వెన్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ ఛాన్సెస్ ఈవెన్ దో యూ హ్యావ్ ఆప్షన్ టు యాడ్ దెమ్. అంటే మీకు ఆప్షన్ ఉంది, 50 స్కిల్స్కి స్పేస్ ఉన్నా కానీ మీరు కొన్ని యాడ్ చేసి మిగతా స్పేసెస్ ఎంటీగా వదిలేయడం వల్ల ఆ స్కోప్ పోతుంది కదా. సో అందుకనే ఏంటి అంటే అసలు హ్యాస్ మచ్ యాజ్ పాసిబుల్ మీ స్కిల్స్, మెథడాలజీస్, వాట్ ఎవర్ దట్ యు నో అబౌట్ యువర్ కరెంట్ డొమైన్ అవన్నీ కూడా ఈ స్కిల్ సెక్షన్లో కీవర్డ్స్ రూపంలో యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ యూ వోంట్ మిస్ ఆన్ ఎనీ పర్టిక్యులర్ సర్చ్. మీరు ఆ 50 కీవర్డ్స్లో ఏ కీవర్డ్తో సర్చ్ చేసినా కానీ మీ ప్రొఫైల్ కనిపించాలి అంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా అనమాట. టెక్నికల్ స్కిల్స్ సపరేట్, మీకు తెలిసిన మెథడాలజీస్ కూడా సపరేట్. సో అవి యాడ్ చేయండి. అంటే ఒకవేళ స్కిల్స్లోనే అంటే ఏ మెథడాలజీస్ యాడ్ చేయొచ్చు అంటే డెవలపర్స్ ఉంటారు, డెవలపర్స్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. సో
ఇవన్నీ మళ్ళీ స్పెసిఫిక్ మెథడాలజీస్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ వేరే స్కిల్స్ యాడ్ చేస్తారు. అది ఎవరైనా చేస్తాము. స్కిల్స్ సెక్షన్లో స్కిల్స్ యాడ్ చేయడం మనందరికీ తెలుసు. వి నో ఇట్ వెరీ వెల్. బట్ ఈ డెవలప్మెంట్ కూడా యాడ్ చేయండి. ఒకవేళ స్కిల్ స్పెసిఫిక్గా కాకుండా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనే టర్మ్తో సెర్చ్ చేసినప్పుడు కూడా మీ ప్రొఫైల్ కనిపించాలి అంటే ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కీవర్డ్స్ కూడా, అంటే మీ ఆ, ఏమంటారు, డొమైన్ స్పెసిఫిక్ కీవర్డ్స్ కూడా యాడ్ చేయండి. డెవలపర్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. అది ఏ డెవలపర్ అనేది కూడా మీరు మిస్ అవ్వద్దు అంటే ఇవి కూడా యాడ్ చేయండి. ఓకే, మీకు ఎగ్జాంపుల్తో చెప్పాను. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. సో స్కిల్స్తో పాటుగా అప్రోచెస్ ఆర్ మెథడాలజీస్ ఏవి ఉన్నా కానీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రియాక్ట్, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్తో పాటుగా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనే ఒక కీవర్డ్ని కూడా ఈ స్కిల్స్ సెక్షన్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ విల్ హెల్ప్ యూ ఆ లాట్. ఈ స్పేసెస్ మాత్రం ఎంటీగా వదిలేకండి, వేస్ట్ చేసుకోకండి. సో దట్ యు విల్ బి మిస్సింగ్ అవుట్ ఆఫ్ chances of getting viewed or getting on top of your search list. Okay, so yeah, this is the thing that you have to keep in mind while optimizing your skill section. ఇది మాత్రం మర్చిపోకండి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, అబౌట్ మ్యాగ్నెట్. ఇక్కడ మన అబౌట్ సెక్షన్ ఉంటుంది కదా మన లింక్డ్ఇన్లో, దాంట్లో మన హ్యాస్ ఇక్కడ మీరు చూస్తే రైట్ ఫర్ హ్యూమన్స్ బట్ ఆప్టిమైజ్ ఫర్ బోట్. ఇప్పుడు మనం చూసే విధానము, ఒక బోట్ చూసే విధానము చాలా డిఫరెంట్ ఉంటుంది. బోట్ ఒక పర్టికులర్ కీవర్డ్ తెచ్చుకొని దాంతో సెర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ హ్యూమన్స్ కెన్ రియలీ రీడ్ వాట్ ఇట్ ఈస్ అండ్ మీ స్టోరీ అంతా ఏవైతే ఉందో అక్కడ బ్రీఫ్గా మీ ఎక్స్పీరియన్సెస్, వాట్ ఆల్ యూ హ్యావ్ అచీవ్డ్, మీ కరెంట్ రోల్ ఏంటి, మీకు ఈ డొమైన్లో ఈ స్పెసిఫిక్ దాంట్లో ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అదంతా ఒక మంచి స్టోరీ లాగా అబౌట్ సెక్షన్లో రాయండి. కీప్ ఇట్ కన్సైజ్ బట్ పవర్ఫుల్, టు ది పాయింట్. ఈ అంటే ఎక్కువ మరీ లెంతీగా కాకుండా మేక్ ఇట్ ప్రిసైజ్ అండ్ ఆప్టిమైజ్, బట్ దాంట్లో మీ గురించి మొత్తం తెలిసేలాగా రాయండి. ఓకే, ఇంకొకటి, ఇక్కడ ఎవ్రీ వన్ డూ దిస్. అబౌట్ సెక్షన్ అయినా కానీ అబౌట్ రాస్తాము, ఇక్కడే కదా మనకి స్కోప్ ఉంది మన గురించి పూర్తిగా రాయటానికి అని చెప్పి రాస్తాము. బట్ యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ సీక్రెట్ స్పెషాలిటీస్ బ్లాక్. సో ఇక్కడ స్పెషాలిటీస్ అని చెప్పేసి ఒక కీవర్డ్ పెట్టి ఇక్కడ కూడా మీ స్కిల్స్, మీ మెథడాలజీస్, మీకు తెలిసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ప్లేస్ దిస్ యాట్ ది అబ్సల్యూట్ బాటమ్ ఆఫ్ యువర్ అబౌట్ సెక్షన్. లాస్ట్లో మీ అబౌట్ సెక్షన్ మీ గురించి అంతా, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్, ఇవన్నీ అన్ని రాసిన తర్వాత లాస్ట్లో ఈ సెక్షన్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ ఫర్ బాట్, నాట్ ఫర్ యువర్ అంటే హ్యూమన్స్ కోసం కాదు. ఎందుకంటే ఒకవేళ రిక్రూటర్ చదివినా లేదా బాట్ చదివినా ఈ రెండిట్లలో ఏది జరిగినా మీ ప్రొఫైల్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ రెండిటిపైన కేర్ తీసుకోండి. ఓకే, సో దిస్ వర్క్స్ యాజ్ అ మ్యాగ్నెట్ అనమాట. అందుకని చెప్పి వీ హ్యావ్ యాడెడ్ దిస్. సో ఈ స్పెషాలిటీస్ అని చెప్పేసి పెట్టి మీ స్కిల్స్, మీకు తెలిసిన మెథడాలజీస్, వాట్ ఎవర్ దట్ యు నో అబౌట్ యువర్ డొమైన్ ఒక ఇలా కామా సపరేటెడ్గా రాసి ఉంచండి. ఇక్కడ చూస్తే కమ్యూనికేషన్ అని కూడా ఉంది. అంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి కదా, లైక్ టెక్నికలే కాకుండా క్రిటికల్ థింకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలా కొన్ని టర్మ్స్, కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ స్పెషాలిటీస్ అనే చిన్న సెక్షన్ ఏదైతే క్రియేట్ చేస్తారో మీ అబౌట్ సెక్షన్లో, అది అబ్సల్యూట్ బాటంలో ఈ స్కిల్స్ అన్నీ కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దిస్ విల్ గివ్ యూ అ స్కోప్ ఈవెన్ వెన్ అ బోట్ రీడ్ దిస్. ఒకవేళ ఒక బోట్ చదివినా కానీ మీరు కనిపించడానికి, మీ ప్రొఫైల్ పాపప్ అవ్వడానికి ఛాన్సెస్ ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది సెక్షన్ అనమాట. ఇది కూడా మీరు మిస్ చేయకూడదు. సో ఫార్ మనం మాట్లాడుకుంటున్నాం అన్నీ కూడా ఇంపార్టెంటే. ఈ టైటిల్ పెట్టడం కానీ, లేదంటే ఈ అబౌట్ సెక్షన్ రాయటం కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో డోంట్ ఎవర్ స్కిల్ సెక్షన్ కూడా. సో డోంట్ ఎవర్ మిస్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్ సెక్షన్స్. దీన్ని మీరు ఎంత బాగా వీలైతే అంత బాగా యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ మీ ప్రొఫైల్ సర్చ్ చేసినప్పుడు పాప్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా అంటే చాలా హై ఉంటుంది. ఓకే, సో అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్స్. So one more important thing that we have to keep in mind is the
10 మినిట్స్ డైలీ రిచువల్. ఇందులో మీరు చూస్తే కన్సిస్టెంట్‌గా ఫర్ ది అంటే ఫ్రెషర్స్ కోసం స్పెషల్లీ నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి గుడ్ కనెక్షన్స్ ఫార్మ్ అవ్వవు అప్పుడే, ఆర్ వాళ్ళకి ప్రొఫైల్ విజిబిలిటీ చేసుకోవడం ఎలాగో తెలీదు. అండ్ ఆల్సో ప్రొఫైల్ క్రియేషన్ గురించి ఎవరైనా చెప్తారు. ఈ వీడియోలని స్పెసిఫిక్‌గా ఈ ట్యాగ్ లైన్ గురించి, 50 స్కిల్స్ యాడ్ చేయటం గురించి, అబౌట్ సెక్షన్‌లో ఆ స్పెషల్ కేటగిరీ యాడ్ చేయటం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మిగతావన్నీ కూడా ఎవ్రీవన్ నోస్ ఇట్. అంటే అన్నీ ఏంటి అంటే రీడ్ చేయగానే మీకు అర్థమైపోతుంది. అబౌట్‌లో అబౌట్ యాడ్ చేయాలని, స్కిల్ సెక్షన్‌లో స్కిల్ సెక్షన్, ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఎడ్యుకేషన్. ఇవన్నీ రొటీన్ కామన్ థింగ్స్ దట్ ఎవ్రీవన్ నోస్. సో వాటి గురించి నేను అందుకనే ఈ వీడియోలో ఏమీ మాట్లాడలేదు. ఫర్ ద పీపుల్ అంటే ఇవి ఏవైతే ఎక్కువగా మిస్ అవుతారో, నేను ఈ ట్యాగ్ లైన్ గురించి అండ్ వీటి గురించి చెప్పడానికి ఏంటి రీజన్ అంటే, ట్యాగ్ లైన్ మోస్ట్లీ ఫ్రెషర్స్ ఓపెన్ టు వర్క్ ఇమీడియట్ జాయినర్ అని పెట్టి ఉన్నారు. నేను కొన్ని ప్రొఫైల్స్ చూసాను. మోస్ట్ ఆఫ్ ది ప్రొఫైల్స్ అలాగే ఉన్నాయి. సో దాట్స్ ద రీజన్ ఐ హ్యావ్ హైలైటెడ్ దాట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డజంట్ నో అబౌట్ దిస్ స్కిల్స్ సెక్షన్ అండ్ ఈ అబౌట్ సెక్షన్లో స్పెషల్ కేటగిరీ యాడ్ చేసే స్కోప్ ఉంటుంది అని ఇవి తెలీదు. సో ఏవైతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి అవేర్‌నెస్ లేదో అవి మాత్రమే ఈ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేశాను. మిగతా ఏవైతే జెనరిక్ థింగ్స్ ఉన్నాయో, ఎలా అంటే మీ అబౌట్‌లో ఏం రాయాలి, ఇందులో ఏం రాయాలి, అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్‌లో ప్రాజెక్ట్స్ గురించి పెట్టినప్పుడు ఏం రాయాలి, ఇవన్నీ కూడా జనరల్‌గా ఎవ్రీవన్ నో హౌ టు డూ ఇట్ అండ్ వాట్ టు డూ ఇట్ అనమాట. అవన్నీ కూడా తెలుసు కాబట్టి అవి నేను స్పెషల్లీ ఈ వీడియోలో మాట్లాడలేదు. ఓన్లీ థింగ్స్ దట్ పీపుల్ ఆర్ మిస్సింగ్ ఆన్, అవి మాత్రం నేను ఈ వీడియోలో పెట్టడానికి ట్రై చేశాను. ఓకే. సో కమింగ్ టు ది 10 మినిట్స్ రిచువల్. ఇది ఫర్ ద ఫస్ట్ 2 మినిట్స్ వెన్ ఎవర్ యూ ఓపెన్ యువర్ లింక్డ్ఇన్ ఎవ్రీ డే. మీరు ఒకవేళ జాబ్ సెర్చ్లో ఉన్నారు అంటే ప్రతిరోజు మీ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూడాలి. బికాస్ టు గెట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండస్ట్రీ టుడే. అంటే అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ ఓపెనింగ్స్ పడ్డాయి, ఎలా ఉంది సిచ్యువేషన్, ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే ఎవ్రీడే యుల్ ఓపెన్ యువర్ లింక్డ్ఇన్ యాప్ అండ్ యుల్ చెక్ కదా. సో అందులో మీరు ఫస్ట్ ఒక 10 మినిట్స్ చేయాల్సింది ఏంటి అంటే, మీ పర్టికులర్ డొమైన్లో ఉన్న ఒక 2 పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయడం. బికాస్ దట్ విల్ లీడ్ ఫర్దర్. ఇది ఫ్యూచర్లో మీకు ఒకవేళ ఆ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ కనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళని ఒక రిఫరల్ రిక్వెస్ట్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎప్పుడైతే మీరు మీ లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారో అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్‌కి, మీ డొమైన్‌లో ఉన్న ఒక 2 మెంబర్స్‌కి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఫర్దర్‌గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి కన్వర్జేషన్ అయిన తర్వాత మీకు ఒకవేళ ఆ పర్టిక్యులర్ రోల్ అంటే వాళ్ళ కంపెనీలో ఏమైనా రోల్స్‌కి ఓపెనింగ్స్ పడ్డాయి అంటే మీరప్పుడు వాళ్ళని రీచ్ అవ్వడానికి రిఫరల్ రిక్వెస్ట్ అడగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో మేక్ దిస్ యాస్ ఎ హ్యాబిట్ ఎవ్రీ డే. అండ్ దిస్ ఇస్ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఆల్రెడీ దే నో, వాళ్ళకి గుడ్ కనెక్షన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ ట్రాక్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఫ్రెషర్స్‌కి మాత్రం ఈ కనెక్షన్స్ రిక్వెస్ట్ చేయటం కానీ ఇవన్నీ కొత్త కదా. అంటే హౌ టు బిల్డ్ దర్ ప్రొఫైల్ అండ్ హౌ టు మేక్ ఇట్ విజిబుల్ అనేది వాళ్ళకి కొంచెం అక్కడ స్ట్రగుల్ అవుతారు కాబట్టి ఐఎమ్ హైలైటింగ్ ఆల్ దిస్ థింగ్స్ అనమాట. సో ఫస్ట్ 2 మినిట్స్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఫ్యూచర్లో మీకు ఓపెనింగ్స్ పడ్డప్పుడు రిఫరల్స్ ఈజీగా దొరుకుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి 5 మినిట్స్ కమెంట్ ఆన్ 3 లీడ్స్ ఫర్ ప్రొఫైల్ విజిబిలిటీ. ఇది మనం అంతా చేస్తుంది మన ప్రొఫైల్ విజిబుల్ అవ్వడానికి. అట్లీస్ట్ అంటే టు గెట్ టు నో ఫర్ సమ్ వన్, అంటే మీ ఎవరికైనా మీరు ఉన్నారు మీరు అండ్ లైక్ మీ ప్రొఫైల్ విజిబుల్ అవ్వడానికి దిల్ గెట్ టు నో లైక్ వీ హ్యావ్ సీన్ దిస్ పర్సన్ వేర్ వెరీ ఇంటరాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్ ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్ అని చెప్పేసి మీ ప్రొఫైల్లో విజిబుల్ అవ్వడానికి. సో కమెంట్ ఆన్ 3 లీడ్స్ అంటే ఎవరైనా ఆ పర్టికులర్ కంపెనీలో లేదంటే ఏదైనా అంటే మీ స్పెసిఫిక్ డొమైన్లో, ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ మీరు ఇందులోనే రియాక్ట్ అవ్వాలి, దీనికి మాత్రమే రియాక్ట్ అవ్వాలి అని కాదు. అఫ్ కోర్స్ యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఆన్ వాట్ ఎవర్ పీపుల్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్. బట్ ఏదైతే ఇలాంటి కొన్ని థింగ్స్ పోస్ట్ చేస్తారు కదా కొంతమంది లీడ్స్, మీరు మీ డొమైన్లో ఉన్న లీడ్స్ ఎవరైనా, వాటికి రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ యుల్ హ్యావ్ అ గుడ్ విజిబిలిటీ అండ్ గుడ్ ఇంప్రెషన్ టు. మీ థాట్స్ అండ్ మీ ఏమంటారు, మీ
థింకింగ్ ఏంటి ఈ పర్టిక్యులర్ పోస్ట్ పైన అనేది, వాట్ ఎవర్ యూ లైక్ వాట్స్ యువర్ అప్రోచ్, హౌ డిడ్ యూ టుక్ ఇట్ అని వాటిపైన కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ మీన్ ఇట్స్ లైక్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ ఇట్, అంటే అది మీరు ఇన్సైట్ఫుల్గా ఫీల్ అయ్యారా, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ట్రై టు రియాక్ట్ ఆన్ పోస్ట్ అనమాట. ఎవరైనా ఏదైనా పోస్ట్ చేసినప్పుడు వాటిపైన మీ రియాక్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి, సో దట్ యువర్ ప్రొఫైల్ గెట్స్ విజిబుల్ అండ్ దట్ టు ఇన్ అ గుడ్ ప్రొఫెషనల్ వే, నాట్ ఇన్ ఎనీ అదర్ మేనర్. ఫర్ ఫ్రెషర్స్ హూ డజన్ నో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, రియాక్ట్ ఇన్ అ ప్రొఫెషనల్ వే. And for the other 3 minutes, what you have to do is endorse fun pair. ఇది ఎండోర్స్మెంట్ కూడా పీపుల్కి, ఐ థింక్ ఫర్ ఫ్రెషర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డజంట్ నో. మీరు మీ స్కిల్స్ పెడితే సమ్మన్ అదర్ పీపుల్ వచ్చి వాటిని ఎండోర్స్ చేయొచ్చు. అంటే ఈ పర్సన్ ఈ స్కిల్లో ప్రొఫిషియంట్, ఈ స్కిల్లో వాళ్ళకి ఐడియా ఉంది అని చెప్పి సమ్వన్ ఈస్ గెటింగ్, ఐ మీన్ సమ్వన్ గివింగ్ యూ సర్టిఫికేషన్ ఆర్ సమ్వన్ టెల్లింగ్ యూ దట్ దే నో అబౌట్ యూ అని, మీ గురించి వాళ్ళకి ఈ స్కిల్ మీకు బాగా వచ్చని వాళ్ళకి తెలుసు అని వాళ్ళొక వర్డ్ చెప్తున్నట్టుగా అనమాట. సో దట్స్ హౌ. అలా మీరు మీ పియర్స్ని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా లింక్డ్ఇన్లో ఉంటే వాళ్ళని మీరు ఎండోర్స్ చేయడానికి ట్రై చేయండి. మీకు వాళ్ళు కూడా మీకు ఎండోర్స్ చేస్తారు. యూజువలీ మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇట్ హ్యావ్ టు బీ ఇన్ ఐ మీన్ బోత్ వేస్ అనమాట. సో మీరు కూడా ఎండోర్స్ చేయడానికి ట్రై చేయండి మీ స్కిల్స్ ఏవైనా, సో దట్ ఇట్ విల్ యాడ్ లైక్ వర్క్ హ్యాస్ అ ప్రూఫ్ అనమాట, మీరు నిజంగా ఇది చేశారు అని చెప్పేసి. సో మేక్ ఇట్ దిస్ వే. మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ స్కిల్స్ని ఎండోర్స్ చేయడానికి ట్రై చేయండి. ఆల్సో సైమల్టేనియస్లీ you can ask them, or however, like if they really know, they'll automatically endorse your skills anamata. So so this is what you have to do in your first 10 minutes of linkedin daily ritual. ఇది everyday మీరు ఓపెన్ చేసినప్పుడు try to follow this things, so that అన్నిటితో పాటు మనం ఏం చేస్తున్నామో ఎక్కడ కూడా ఛాన్స్ని మనం వదులుకోవాలి అనుకోవట్లేము. సో అందుకని మనకి ఏ స్కోప్ ఉన్నా కానీ మీ ప్రొఫైల్ విజిబిలిటీ కోసం ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్లైడ్స్ దట్ వీ హ్యావ్. అండ్ ఇప్పుడు నేను నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీకు, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమేమి యాడ్ చేశాను అని చెప్పి మీకు చూపిస్తాను. బికాజ్ ఐఎమ్ నాట్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్స్, నేను వాట్ ఎవర్ దట్ ఐ డిడ్ లాంగ్ బ్యాక్ అది మీకు చూపిస్తాను. ఓకే. So I just wanted to show a glimpse of how I have added అంటే నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇది ఇట్స్ లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ. రీసెంట్ టైమ్స్లో నేను అంటే జాబ్ స్విచ్ చేసి మోర్ దెన్ 1 year అయిపోయింది కాబట్టి ఐ హ్యావ్ నాట్ అప్డేటెడ్ ఇట్ అగెయిన్. అండ్ లాస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఐఎమ్ షోయింగ్ ఇట్. నా ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, టైటిల్ ఎలా పెట్టుకున్నాను అని చెప్పేసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ ఈ పామ్ సిస్టమ్స్, అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ నా స్కిల్స్ ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఫీచర్డ్లో మీరు ఏం యాడ్ చేయొచ్చు ఇక్కడ చూసారు. అండ్ ఆల్సో నా ఓవరాల్ ఎక్స్పీరియన్సెస్, నా ఎడ్యుకేషన్, అండ్ కమింగ్ టు సర్టిఫికేషన్స్ దట్ ఐ హ్యావ్ డెడ్ అండ్ స్కిల్స్ దట్ ఐ హ్యావ్ యూస్డ్, ఓవరాల్ ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అన్నీ యాడ్ చేశాను. అండ్ నా సర్టిఫికేషన్స్ అయితే వాట్ ఎవర్ దట్ ఐ హ్యావ్ డెడ్, నేను ఏవైతే నేర్చుకున్నానో అన్నీ కూడా ఈ సెక్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేశాను. సో దిస్ ఇస్ హౌ. అంటే మీరు ఇందులో ఏదైనా ఒక సెక్షన్ నేను అంటే యాడ్ చేయలేదు అంటే మీకు ఒక ఐడియా రావడానికి నేను చూపిస్తున్నాను. మేబీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో, బట్ నేను ఆల్రెడీ వీడియోలో కవర్ చేసినట్టుగా ఈ అబౌట్ సెక్షన్, ఈ టైటిల్ సెక్షన్, వీటిలో మాత్రం అసలు మిస్ చేయకండి. ప్లీజ్ ట్రై టు యాడ్ దిస్ థింగ్స్ అనమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చి యా వీ కేమ్ టు ది ఎండ్ ఆఫ్ ది వీడియో. నేను ప్రీవియస్గా చెప్పినట్లుగా మీకు ఈ వీడియోలో ఏం డౌట్స్ ఉన్నా కానీ, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కమెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇంకొకటి, మీకు ఈ హెడ్లైన్ రాయటానికి అంటే ఎలా రాయాలి ఏంటి ఫ్రెషర్స్కి స్పెషల్లీ ఐడియా లేదు అంటే నేను చెప్పినట్లుగా మీ స్కిల్స్, మీ అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇలాంటి ఏమైనా అవుట్కమ్, మనం అవుట్కమ్ అంటే ఏంటి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ ఏమైనా మీ
మీకు సంబంధించినవన్నీ నాకు కమెంట్స్‌లో చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ ఐల్ ట్రై టు మేక్ గుడ్ ఇంప్రెసివ్ హెడ్‌లైన్ అనమాట. అది నేను మీకు కమెంట్స్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎవరికైనా ఐడియా లేదు అంటే. అండ్ ఆల్సో ఇంకా ఈ వీడియోలో ఏమి మీకు డౌట్స్ ఉన్నా కానీ, దేనిపైన క్వెషన్స్, క్వెరీస్ ఏమున్నా కానీ ట్రై టు లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ సో దట్ ఐల్ ట్రై టు యాడ్. Okay, so that's all about the video today. I hope you guys got good content, I mean good information how to optimize your LinkedIn అని చెప్పేసి. Anything that you want to let me know, please do let me know in comments. And please subscribe to our channel Campus to Corporate. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మనం చెప్పుకున్నట్లుగా ఫర్దర్ సాలరీ నెగోషియేషన్స్ వరకు మనకు ఇంకా సిరీస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టే ట్యూన్. ఏమైనా కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడానికి ప్లీజ్ హిట్ దట్ బెల్ ఐకాన్. ఓకే, సో అంటిల్ దెన్, అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ Campus to Corporate. Thank you so much for watching this video.